Maravik your juice, Zabardast Khatarnak comedy show powered by Dabur Vatika Enriched Coconut Oil co-presented by Paragon lo 100 mandilo unna nenu ani proof cheskunevade Venu. Let's welcome Venu Wonders and his team. Hi, good evening everybody. Na peru Johnson. నేను ఈ రోజు సగర్వంగా చెప్తున్నాను. ఉత్ప్రేరిత సంస్థ వారు సగర్వంగా సమర్పిస్తున్న దూల చిరిన తైలానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా మిత్రులారా, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ధూల తిరిగిన తైలం వాడిన తర్వాత నిజంగా మీరు నమ్మలే నిజాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో చూస్తారు. ఇటువంటి మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ ధూల తిరిగిన తైలం ఎంతో పటిష్టమైనది. గట్టిగా చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి. మిత్రులారా, మీకేమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ గా నాతో అడగొచ్చు. మీరు జాంటన్ నాకుంది. మౌంటర్ రండి. జాంటన్ నా ఒక్కడికే కాదు, డౌట్ వచ్చింది. అందరికీ అంతే చూసే ఆడియన్స్ అందరికీ డౌట్ రావచ్చు. అంటే ఈ తైలం వాడడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు మనం రాబట్టొచ్చో మీరు మా ఆడియన్స్ అందరికీ, మా ప్రేక్షక దృక్పథంగా మీరు చెప్తే మేము సంతోషిస్తాం. మీకు వచ్చిన సందేహమే చూసి ఆడియన్స్ కూడా రావచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఈ ధూళ తీరిన తైలం వల్ల చాలా మంది సంభ్రమాశ్చర్యానికి గురైపోయారు. ఈ విషయం నేను లైవ్ లో చెప్పేస్తాను మీకు. ఇటు చూడండి జాన్సన్, తొందరగా చూపించండి. ఈ వ్యక్తిని నేను ఎక్కడో చూశాను. ఇతను ప్రముఖ కమెడియన్ ధనరాజ్. ఇతను నా దగ్గరకు వచ్చి, ఏమండి నేను చాలా సన్నగా ఉన్నాను, నాకు ఏదైనా చేయండి మీరు, నా కాళ్ళు చేతులు ఇంకేమేమో పట్టుకున్నాడు. అప్పుడు నేను ఆయనకి మందు ఇచ్చాను. మరి జాంటన్, ఈ మందు ఇచ్చిన తర్వాత ధనరాజ్ గారికి ఎటువంటి సత్ఫలితాలు రాబట్టారో మీరు చెప్పగలరా మా ఆడియన్స్ కోసం? ఒకసారి చూడండి. ఈ ధూళ తిరిగిన తైలం వాడిన తర్వాత ధనరాజ్కి ఏమైందో చూడండి. నిజంగా నమ్మలోని సత్ఫలితాలు పొందారు. నిజంగా నమ్మలేకపోతున్నాను. నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధూళ తిరిగిన తైలం వాడిన తర్వాత ధనరాజ్కి ఏం తీరింది? అరే, ఇటువంటి ఒక్క శాంపుల్ తో నేను నమ్మాలంటే నాకు ఎటువంటి నమ్మశక్యంగా లేదు. మీరు ఇంకా ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తే. మౌంటైన్, మీరు కంగారు పడకండి. ఎందుకంటే జనాలు కూడా ఊరికే నమ్మలేరు ఏదైనా. ఎందుకంటే ఈ తైలం ఎలా ఇంత తగ్గిందని వాళ్ళకు కూడా ఒక డౌట్ రావచ్చు. అందుకే నేను ఇంకొక ప్రూఫ్ తీసుకొచ్చాను మీకు. తొందరగా చూపించండి. కంగారు పడకండి. ఇటు చూడండి. కూడా ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ నాకు ఇతను కారు మంచు రంగాని మరో కమెడియన్. ఇతను నా దగ్గరకు వచ్చి చాలా బాధపడిపోయాడు. ఏమండి నా గుండు పోయింది, నాకు ఒక అమ్మాయి కూడా నన్ను చూడట్లేదని తపన పడిపోయాడు. మీరు కంగారు పడకండి, నా దగ్గర ధూళ తిరిగిందనే తైలం ఉందని చెప్పాను. మరి ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి సత్ఫలితాలు పొందారో ఒకసారి తొందరగా చెప్పండి. టెన్షన్ తో చచ్చిపోతున్నాను నేను. మీరు కంగారు పడకండి, ఆ విషయం కూడా నేను చెప్తాను. ఒకసారి చూడండి. నిజంగా సంబరమాచరణకు గురవుతున్నాను. నిజంగా ఇటువంటి సంతోషంగా నేను అక్కడ అవతల కూడా పోయింది. ఇప్పుడు చెప్పండి, ధూళ తిరిగిన తైలం వాడిన తర్వాత కారు మంచి నాకు ఏం తిరిగింది? చెప్పండి. కానీ జాంటన్, చెప్పాలంటే ఇప్పుడు రెండు ప్రూఫ్లు చూపించి నన్ను నమ్మించాలంటే అది ఆడియో పరంగా కూడా మంచిదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి మార్ఫింగ్ కూడా చేయొచ్చు కదా, ఫోటోషాప్ లో మ్యాజిక్లు జిమ్ముకులు చేయొచ్చు, దాంట్లో ఆస్కారం ఉంది. ఏమంటారు? మౌంటైన్, మీరు అడిగిన సందేహం పబ్లిక్ కూడా రావచ్చు. ఎందుకంటే మార్ఫింగ్ చేసి పబ్లిక్ ని మోసం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు నేను మన ఒక మిత్రుల కోసం లైవ్ గా ప్రూఫ్ తీసుకొచ్చాను. తప్పకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి లైవ్ లో ఎవరు వస్తున్నారు, ఎవరు చూపిస్తున్నారు? మౌంటైన్, ఈ రోజు మీకు చూపించబోతున్నాను. అప్పాలప్ప అన్నదమ్ములు అప్పాలప్ప, ప్లీజ్ వెల్కమ్. మౌంటైన్, వీరిద్దరు అప్పాలప్ప. వీళ్ళకి ఆస్తి తగాదాలు వచ్చాయి. అవునా? ఆస్తి తగాదాలు వీళ్ళు చాలా గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవలు ఎలా ఉంటాయో మీకు లైవ్ గా చూపిస్తారు. యాక్షన్. ఈ ఆస్తి నీకు దొరకదు, ఏం చేస్తావు చేసుకోపో. నువ్వేంటో నాకిచ్చేది? ఇది నా బాబా ఆస్తి, నా ఎక్స్ప్లోషన్ చేసుకుంటా. ఈ ఇంట్లో ఒక్క ఐటమ్ కూడా నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. అలా అన్నోటి నీ కాళ్ళు చేతి కొట్టి నీ బయటికి దొరేస్తాను. ఎక్కువ మాట్లాడమని. నిజంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం నిజంగా బాధాకరం. నిజంగా నేను చాలా చింతిస్తున్నాను. మౌంటైన్, మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఎటువంటి ఎన్నో సమస్యలకి మన ధూళ తిరిగిన తైలం ఉంది. ఆ తైలం వాడిన తర్వాత వీళ్ళు మార్పు రావచ్చు. ఒకసారి ఈ ధూళ తిరిగిన తైలాన్ని వాళ్ళకి మర్దన చేయండి. తప్పకుండా చేస్తాను. చేయండి ఒకసారి. నిజంగా అన్నదమ్ముల మధ్య ఇటువంటి తగాదాలు రావడం, ఆస్తి తగాదాలు రావడం నిజంగా చింతగా విషయం. తొందరగా సత్ఫలితాలు రాబట్టాలి. ఒక నిమిషం, ధూళ తిరిగిన తైలం రాశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి మార్పు వచ్చిందో లైవ్ గా మన మిత్రులందరూ చూడబోతున్నారు. చూపించండి ఒక్కసారి యాక్షన్. నువ్వు ఉంచుకోరా, అది కాదు మన ఇద్దరం కలిసి పంచుకుందాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సత్ఫలితాలు రావడం నేను గాలో తేలుతున్నాను. జాంటన్, నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే మీ ధన్యవాదాలు నేను స్వీకరిస్తున్నాను. ఈ దూల తిరింద తైలంలో అన్నదమ్ములు కలిసిపోయారు. ఒకసారి జాన్సన్ అప్పలప్ప చెప్పండి, ఈ దూల తిరింద తైలం వాడిన తర్వాత మీకు ఏం జరిగింది? మాకు దూల తీరింది. తప్పలప్పకి ఏం జరిగింది? మన సగర్వంగా చాటి చెప్పుకుందాం, గట్టిగా చెప్పండి. అంటే వీళ్ళిద్దరు ఒకే మంచమా? కలిసే. ఒకటే కంచమా? కలిసే. ఒకటే అమ్మాయా? అది మనకు అవసరమైన విషయం. అయితే నాకు అవసరం లేని విషయం అది. అయితే అప్పలప్ప థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు. ఓకే మిత్రులారా చూసారా, ఇదే ఈ దూల తిరిందా తైలం. ఈ తైలం వాడితే ఖచ్చితంగా నా దూల తిరింది, మీ దూలతో కూడా తిరుగుతుంది. ఖచ్చితంగా ఈ తైలం వాడండి, మీ దూల తీర్చుకోండి. నిజంగా తప్పకుండా, ఎందుకంటే ప్రేక్షకులందరూ నమ్మే ఉంటారు ఈ పాటికి ఎన్ని సత్ఫలితాలు చూపించాం మనం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కటెట్ సీను బా షెడ్యూల్ అంతా అయిపోయింది అనుకున్నంత అయిపోయింది, అంత బాగుందన్న. లైవ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎన్ని నెల రోజులు షూటింగ్ ఈరోజు చేస్తారేంటి? లేదా తైలం ఎలా తయారు చేస్తాం ఋషితో చెప్పిస్తే వెళ్ళిపోవచ్చు. ప్యాకప్ చెప్పాను. ఋషి వచ్చాడా? రాలేదన్న, సుధీర్కేసాను. చేస్తావా? చేసేద్దాం. సరే ఏమా టైట్ క్లోజ్ పెట్టు కెమెరా. నువ్వేం చేస్తావు? అన్న శిష్యురాలుగా చేస్తాను. గురువుకు నువ్వు శిష్యురాలుగా చేస్తే నిన్ను దంచుతాడు కానీ మురికలు ఎక్కడ దంచుతారా? శిష్యుడిగా చేయి. ఓకే రెడీయా? కూర్చో. ఏమా టైట్ పెట్టిడికి, టైట్ క్లోజ్ పెట్టు. ఏమా నేను చప్పట్లు చప్పట్లు కొట్టండి. ఓకేనా? రెడీ స్టార్ట్ కెమెరా. హాయ్, నేను జాన్సన్. దూల తిరిందా తైలానికి తిరిగి స్వాగతం. చప్పట్లు. ఎంతో మంది మిత్రులకు మరి ఈ రోజు ఈ దూల తిరిందా తైలం వల్ల లబ్ధి పొందారు. ఎంతో మిత్రులందరికీ జనాలందరికీ తైలం వాడడం వల్ల దూల తీరిపోయింది. మరి ఇటువంటి మంచి దూల తిరిందా మందును తయారు చేసిన మహారుషులు ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మహారుషులు మీకు అభినందనాలు. ఈ దూల తిరిందా తైలం మీరు ఎలా తయారు చేశారు? నిజంగా ఇది హిమాలయ పర్వతాల నుంచి తీసుకొచ్చిన మూలికలతో చేయబడింది. ఈ దూల తీరిందా మందు వాడుతుంటే మీకు దూల తీరుతూనే ఉంటుంది. నేను హామీ, ఎందుకంటే నా దూల కూడా బాగా తీరింది. చివరికి తయారు చేసిన ఋషి దూల కూడా తీరింది. మీరందరూ గట్టిగా చెప్పండి, తైలం వాడడం వల్ల ఋషికి ఏం తీరింది? చెప్పండి, ఏం తీరింది? మిత్రులందరూ మీరందరూ గట్టిగా చెప్పండి. అయిపోయిందా? చలో ప్యాకప్. ప్యాకప్ మీరు వెళ్ళిపోవచ్చు. పేమెంట్స్ అన్న పేమెంట్ లేదా ఇస్తాలేరా? ఎందుకు కంగారు పడి అందరికి ఇచ్చి పంపించాలి కదన్నా. ఇస్తారే, కంగారు ఏమో పేమెంట్లు ఇస్తారే. ఆ షూటింగ్ కూడా ఇవ్వలేదన్న, అలాగే చెప్పారు. సరే పని చేయండి, తల దులితింద డబ్బా తీసుకోండి. ఎంజాయ్ చేయండి. దులి తిరిగిపోతే డబ్బులే ఉందా? మందు వాడారు. ఏంద్రా దోలు తిరిగి ఇచ్చేది నువ్వు? చెప్పడం మిత్రులారా, కింద స్థాయి షూటింగ్ చేయించుకుని డబ్బులు అవ్వకుండా అడిగి ఆయన రాస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పండి, ఏం జరుగుతుంది? జడ్జి మీరు చెప్పండి, ఏం జరుగుతుంది? స్కిట్ అయింది. గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? దూల తీర్చేస్తారు. సో మీరు ఎప్పుడు కూడా జరుగుతున్న ఇన్సిడెంట్ తీసుకొని అంతకుముందు ఫటాఫట్ ఫన్ చేసినా ఈ స్కిట్స్ చేసినా కూడా అందరికి తొందరగా రీచ్ అయ్యేటివి, అందరూ డైలీ చూసేటివి కాబట్టి సో ఫన్ తొందరగా జనరేట్ అవుతుంది. సో ఇంట్లో మీ దూల తీర్చే మీ భార్య వచ్చింది అనుకుంటాను ఇక్కడికి. వైఫ్ పేరు శ్రీలత. సో మీరు చెప్పండి, ఇంట్లో ఎలా ఉంటారు వేణు గారు? సరదాగా ఉంటారండి, బాగా చేస్తూ ఉంటారు. ఇంట్లో మమ్మల్ని కూడా అలాగే ఆట పట్టిస్తూ ఉంటారు. ఎప్పుడైనా కోపం వస్తే ఆయుధాలు ప్రయోగిస్తారమ్మా? గెరిట్లు, చపాతి కర్రలు అవి కామన్ కదండి. అవి కామన్ కదా. మొత్తాన్ని కొట్టింది ఆవిడ ఏదో చిన్న చిన్నగా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దోల తీరింది. అండ్ దీంట్లో సీను గారు మళ్ళీ స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం కళ్ళు పోసేవాడి క్యారెక్టర్ కళ్ళు పెట్టి అది బాగా రిజిస్టర్ అయింది. అండ్ ఈసారి ఆ కాళ్ళు ఇలా ఇలా అనుకుంటూ కానీ ధనరాజ్ లావ్ అయితే భలే ఉంటాడే. వావ్, సూపర్. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? బాగుంది.
అసలు మామూలుగా నేనేమనుకున్నానంటే ధనరాజుని చూపించినప్పుడు మంచి బాడీ బిల్డర్ చూపిస్తారు అనుకున్నా బేబస్తంగా చేశారు. వాడు ప్రకృతితో 2 బాటిల్ వాడు అలా ఇదేమో రఘుది అంత ముందేదో బాగున్నట్టు తర్వాత అంతకంటే బ్యాడ్ గా ఉంది ఆ ఫోటో. ఒకడు ఏడుస్తుంటాడు ఒకసారి, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను, అప్పుడు ఈ దోలు తిరిందా వాడగానే బాగుంది. మళ్ళీ ఈ ఫారినర్స్ సంస్కృత లాంగ్వేజ్ మాట్లాడతారు సార్. నిజంగా నేను సంభ్రమాచరణకు గురైపోయాను. వెరీ నైస్.